తెలుగు రైతులు నమస్కారం అండి. ఈరోజు వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట గ్రామంలో కర్పూర భాస్కర్ గారిది ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుందండి. మొక్కలేసి వాళ్ళకి 10 రోజులు ఏం డ్యామేజ్ లేక మనకు బ్రహ్మాండంగా ఉంది. ఎన్నో లేదన్న మొక్కలు 10 రోజులు పోయిన శనివారం వేసిన ఆ లిస్ట్ చూపి ఒకసారి. అవి వారం నువ్వు ఏ మందులు కొట్టాలండి లిస్టు మా నారమ్మ గారు చెప్పారు మీకు. మా మృదా క్రాఫ్ట్ నుంచి ఏ విత్తనాలు వేసినా 30 ఏళ్ళ లోపునే చూపిస్తామని. ఆ లిస్టు నువ్వు గుడ్డిగా ఫాలో కాకుండా ఇప్పుడు ఫస్ట్ లిస్టు ఓకే, ఎండ్రకాయలు 300 రీజెంట్ మొక్కలు బాగున్నాయి కాబట్టి, ఒకవేళ రెండో డోసు కొట్టేటప్పుడు పురుగుగానే ఉందంటే మళ్ళీ అది ఆపేసి పురుగు మందు కొట్టడం లేదా దాంట్లో యాడ్ చేసుకోవటం అలా చేయాలి. ఆ కొట్టే ముందు ఒకవేళ ఏమైనా ఫీల్డ్ రాక ఇబ్బంది ఏరే సాట్ ఉన్నా కానీ నువ్వు మొక్కలు ఫోటో తీసి పెట్టావనుకో గ్రూప్లో, మనం మిరప రైతుల గ్రూప్ ఉంది, ఇందులో పెట్టు. అందులో ఓన్లీ మన రైతులు ఉంటారు, మన మొక్కలు వేసిన రైతులే ఉంటారు. అందులో పెడితే ఎమ్మటే నీకు రిప్లై సార్ గారు మేము కానీ ఎమ్మటే ఇచ్చేస్తాం. కంటి షెడ్యూల్ పాలు బాగుంటే అదే షెడ్యూల్ పాలు. ఏమన్నా మా ఇబ్బంది అయితే నీకు ఇవి వస్తుంటాయి కదా పురుగులు కానీ, ఒకవేళ నువ్వు కొట్టేటప్పుడు నల్లి ఉందనుకో చేలో, అక్కడ నల్లి మందు లేదనుకో అప్పుడు నల్లి మందు యాడ్ చేసుకుంటూ అలాంటివి చేయొచ్చు. మొత్తం 22 రోజులు 26,150 రూపాయలు పడేది నీకు క్యాష్. నీకేమన్నా ఈ మందులు ఎక్కువ రేట్లో ఇక్కడ ఏమైనా ఉంటే మా దగ్గర కిసాన్ కెమికల్స్ మందులు అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. నీకు తక్కువ ప్రైస్లోనే అక్కడ ఏదైతే లిస్ట్ ప్రైస్ ఉందో అందులోనే ఉంటాయి, ఆ ప్రైస్లో నీకు అందించడం జరుగుతుంది. చూడండి మొక్కలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. భూమిలో నువ్వు ఎస్ఎస్పి డిఏపి పొటాష్ వేసావు కదా, నువ్వు బట్టి మొక్కలు ఒక్కడ కూడా సరిపోవాలి ఎక్కడైనా. చూడండి ఎక్కడైనా చేను మొత్తం తిరిగి పడి మొక్కలు అసలు పట్టేటట్టు లేవు. ఈరోజు ఇది పక్క రైతులు చూడండి యూరియా ఇది చల్లుకుంటా ఉన్నారు. ఈ బురదకి ఆయన తిరిగి చల్లుతూ ఉన్నాడు పాపం. అందుకే దిక్కులు వేసుకోమన్నది మా సార్ ఎప్పుడైనా. దిక్కులు వేసుకుంటే ఈ బురద తిరిగే పని లేకుండా చేను రోత కాకుండా ఇట్లా వర్షాలకైనా నీకు వారం పడ్డా 10 రోజులు పడ్డా బలం అనేది నీకు అందిస్తుంటుంది మొక్కకి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.